నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అనంతరం రాత్రికి ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు చేరుకుంటారు. రేపు ఉదయం తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత విశాఖ నుంచి మళ్లీ ఢిల్లీకి వెళ్తారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఎల్లుండి అమరావతికి చేరుకొని వెలగపూడి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆ తర్వాత రాత్రికి ఢిల్లీ నుంచి విశాఖపట్నంకు చేరుకుంటారు. రేపు ఉదయం తన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించినటువంటి ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మళ్లీ ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఓవరాల్ గా వీటిపై డీటెయిల్స్ అందించేందుకు మనకు కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, టోటల్ గా ఢిల్లీకి వెళ్లి మళ్లీ విశాఖపట్నానికి రావడం, మళ్లీ ఢిల్లీకి వెళ్లి మళ్లీ విశాఖపట్నానికి వచ్చి సచివాలయంలో పాల్గొనే వరకు ఓవరాల్ గా ఈ 2 డేస్ స్కెడ్యూల్ సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉంది? జ్యోత్స్న, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు చాలా బిజీగా గడపనున్నారు. ఏదైతే వైజాగ్కి సంబంధించినటువంటి పర్యటన, అలాగే ఢిల్లీలోని 2 ప్రోగ్రామ్స్ ఒకేసారి ఉండడంతో సీఎం షెడ్యూల్ అంతా ఈ 2 డేస్ పాటు చాలా బిజీగా ఉండబోతా ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం ఆయన ఏదైతే పోరంకిలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన ఒక కార్యక్రమానికి అటెండ్ అవుతారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్తారు. విశాఖపట్నం నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలోని ఏదైతే కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ఈరోజు ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులతోటి కొంత ఏవైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కీలక విషయాలపైన చర్చించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, అలాగే అపాయింట్మెంట్ కూడా రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో ఈరోజు ఢిల్లీ షెడ్యూల్ అనేది యాడ్ అవడం జరిగింది. అయితే ఢిల్లీ షెడ్యూల్లో పీఎం మోడీకి సంబంధించినటువంటి పర్యటన ఏదైతే ఉందో అది ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవేళ షెడ్యూల్ ఖరారు అయినట్లయితే కనుక పీఎం మోడీతో కూడా సీఎం భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో కొంత స్పష్టత కేంద్రం నుంచి తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఏపీకి సంబంధించి నిధుల సహకారం కావచ్చు, ప్రాజెక్ట్స్ విషయంలో సహకారం కావచ్చు, అన్నీ కూడా కేంద్రం నుంచి చేయూత ఇస్తున్న నేపథ్యంలో మరికొన్ని సమస్యలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో దీనిపైన కేంద్ర మంత్రులతోటి చర్చించే అవకాశం ఉంది. ఇక అక్కడ నుంచి ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నంలో రాత్రి టీడీపీ కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయంలోనే సీఎం చంద్రబాబు నాయుడు బస చేస్తారు. రాత్రి 11:30కు సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ తర్వాత ఆ రోజు నైట్ అంతా కూడా ఆయన అక్కడే స్టే చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం ఏదైతే విశాఖపట్నంకి సంబంధించి గీతం యూనివర్సిటీలో ఆయన పాల్గొబోతున్నారు. గీతం యూనివర్సిటీ కార్యక్రమం తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో ఏదైతే ఒక ఛానల్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఆ తర్వాత నైట్ ఢిల్లీలోనే స్టే చేస్తారు. ఢిల్లీలో స్టే చేసిన సమయంలో అంటే నైట్ ఒక ఛానల్కి సంబంధించినటువంటి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది కేంద్ర మంత్రులతో రేపు కూడా షెడ్యూల్ ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. అయితే కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్కి సంబంధించి, అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఏర్పాటు విషయంలో ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా కొంత కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు రేపు 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ అయితే టోటల్గా బిజీగా షెడ్యూల్ అయితే ఉందని చెప్పుకోవాలి. జ్యోత్స్న. రైట్ కాంతి.